హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆరాధన చేసుకుందాం. ప్రార్థన చేసిన, ఆరాధన చేసిన, వాక్యం చదివిన, దేవునికి ఏ విధమైన భక్తి చేసినా భక్తికి ముందు క్రియలు చేయడం చాలా మంచిదండి. ఈ యొక్క అరుపులు, ఈ సమస్యలన్నీ పోవాలంటే దేవుని మహిమతో ఆరాధన చేయాలి. ఆరాధన చేద్దాం. రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. స్క్వేర్ కూడా పాడతారు. ఆత్మతో ఆరాధన చేద్దామండి. వచ్చిన పాట కనుక మా వెనకాతలు సంగీత నాదముతో, స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడదా, నీ గొప్ప కార్యం చాటెదా. నా జీవితం మార్చిన యేసయ్యా, వీని రుణం తీర్చుట ఇటులయా. సంగీత నాదముతో, స్తోత్ర సంకీర్తనతో ఈ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటెదా. నా కఠిన హృదయములో కారుణ్యమును నింపవయ్యా. కలువలతో ఎంచిన కృపలను కొనియాడుగా. పాపములు క్షమించావు, నా దోషాలు భరించావు, నీ గొప్ప కార్యాన్ని నేను చాటుదని. నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి, కలువలు పోయించిన కృపలను కొనియాడెదన్. నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి, కలువలు పోయించిన కృపలను కొనియాడెదన్. పాపములు క్షమించి నడుమార్చిన, దోషములు భరించి దరి చేర్చిన, నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటెదా. నా కష్ట సమయమున నా చెంతనే నుంచి విడకుండా నన్ను నడిపించిన విధానాన్ని చూస్తే నా హృదయము కరిగిపోతుందయ్యా. క్షేమం కలిగించావు, దీవెనలు కురిపించావు. నీ గొప్ప నామాన్ని నేను స్తుతిస్తాను. నా కష్ట సమయమున
దినములు ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన ఆ క్షణాలను నా జీవితంలో ఇంకా నేను జ్ఞాపకం చేసుకుంటానయ్యా. వాక్యము దర్శించావు, బలపరిచావు, సత్యాన్ని స్థిరపరిచావు. సర్వోన్నతుడా, నీ గొప్ప కార్యం చాటెదా, నీ ప్రేమ గీతం చాటెదా, నీ గొప్ప కార్యం చాటెదా, నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం పాడెదా.
హల్లెలూయా. గట్టిగా చెప్పండి, గమనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాన్ని మార్చాడు. ఏ విధముగా ఆయన రుణాన్ని తీర్చుకోగలరు? ఏ విధముగా ఆయన రుణాన్ని తీర్చుకోగలరండి? ఆలోచించండి ఒకసారి. మోకాళ్ళ మీదకి వెళ్దామా? అంతే కదా. ప్రతి ఒక్కరి జీవితాన్ని దేవుడు మార్చాడు. ఇక్కడ ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చాడు. మార్పు అనేది వచ్చింది. ఒకప్పుడు ఎలా ఉండేవారు? ఆత్మీయంగా మార్చాడు దేవుడు కదా. ఒకప్పుడు జీవితం చాలా ఘోరంగా ఉండేది. రక్షణ అనేది తీసుకున్నాక చాలామంది మారారు, ఇంకొంతమంది సగమైనా మారారు. కొంచెమైనా మార్పు వచ్చింది కదా. ఒకప్పుడు కోపంగా ఉండేవారు, మార్పు వచ్చింది కదా. ఒకప్పుడు అసభ్యంగా తిట్టేవారు, మార్పు వచ్చింది కదా. కొంచెమైనా ప్రార్థన చేసుకుంటున్నారు కదా. జీవితం మారిందా? ఇంకా జీవితం మారలేని వాళ్ళు ఎంతో ప్రపంచంలో ఉన్నారండి. నిజ దేవుణ్ణి తెలుసుకోలేక ఎంతోమంది విరిగిపోయిన జీవితాల్లో ఎంతోమంది ఉన్నారు. జీవితం మారింది. ఆత్మీయంగా శారీరకంగా కూడా ఎన్నో మార్పులు దేవుడు ఇచ్చాడు. ఒకప్పుడు జీవితంకు వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలి, ఆరాధన చేయలేకపోతున్నాం. కళ్ళల్లోంచి కన్నీళ్ళు ఆయన పాదాల దగ్గర వంపలేకపోతున్నాం. ఏదో తెలియని నాలో భయం ఆవరిస్తుందా, లేకపోతే నీ స్టేటస్ అడ్డొస్తుందా ఆరాధన చేయడానికి? ఇలాంటివి ఏమైనా అడ్డొచ్చాయి అనుకోండి. నీ చదువు అడ్డొస్తుందా, లేకపోతే నీ క్యాడర్, నీ ఉద్యోగం, నీ స్థితి అడ్డొస్తుందా? అప్పుడు నువ్వేం చేయాలంటే వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళండి. 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. ఏంటి నా స్థితి? ఏంటి మీ స్థితి? ఆలోచించండి. ఒక 5 నిమిషాలు, ఒక 2 minutes తీసుకోండి. వెళ్ళండి, వెనక్కి వెళ్ళాలి. ఎలా ఉండేది మన పరిస్థితులు? ఎలా ఉండేది? ఎవరైనా రానిచ్చేవారా మిమ్మల్ని? ఎవరైనా మీతో మాట్లాడేవారు? 5 నిమిషాలు, 5 నిమిషాలు. అయ్యో నీ సమస్యలు ఇలా ఉన్నాయి, ఇంత కృంగిపోతున్నావు, ఇన్ని అప్పులతో బాధపడుతున్నావు, ఇంత ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నావు, రా ఒక పూట అని పిలిచారండి ఎవరైనా? వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. చేతిలో బండి కూడా లేనప్పుడు, వేసుకోవడానికి మంచి బట్టలు కూడా లేనప్పుడు, 3 పూట్ల తినటానికి తిండి సరిగ్గా లేని ఆ రోజుల్లోకి వెళ్ళాలి. ఆ రోజుల్లోకి వెళ్తే ఈరోజు మార్చాడా లేదా? మార్చాడన్న వారందరూ మోకాళ్ళ మీదకి వెళ్ళండి. నా స్థితిని మార్చిన దేవుని కొరకు నేను సిగ్గుపడిన అనుకున్న వాళ్ళు మాత్రమే మోకాళ్ళ మీదకి వెళ్ళండి. పలకరించేవారు లేరండి. ఎలా ఉన్నావు అనే మనిషి లేడు, ఉండరు. నీ స్థితి బాగాలేదు, ఎవరు పలకరిస్తారు నిన్ను? నీ ఇల్లు బాగాలేదు, నీ బట్టలు బాగాలేవు, ఎవరు పలకరిస్తారు నిన్ను? పలకరించే మనుషులు లేరు. ఇప్పుడు నిన్ను అందరూ పలకరిస్తున్నారు, కానీ ఇప్పుడు నువ్వు నిన్ను ఆ స్థితిలో ఆదుకొని, ఆ స్థితిలో నీతో ఉండి, నీ కష్టాలన్నీ ఆయన మోసి నీకు ఈ స్థితి ఇచ్చిన ఈ దేవుని ఆరాధన చేయడానికి ఇప్పుడు మనకేమి అడ్డొస్తుందండి? మన స్టేటస్ అడ్డొస్తుంది, మన చదువు అడ్డొస్తుంది, మన గొప్పతనం అడ్డొస్తుంది, మనం ఇప్పుడు సంపాదించుకున్న ఇల్లు అడ్డొస్తుంది, మనకున్న బంధువులు అడ్డొస్తున్నారు, మనకున్న డబ్బు అడ్డొస్తుంది కదా అండి, కదా. అందుకే వెనక్కి వెళ్ళమంటాను. అందరూ వెనక్కి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే ఆత్మలో ఎవరైనా సరే ఇంకా మనస్సాక్షి కలిగిన వారు, నన్ను ఏ మనిషి ఆదరించలేదు నా స్థితిలో బాగాలేనప్పుడు, ఏ దేవుడు నన్ను ఆదరించాడు, ఆ దేవుని కొరకు నేను సిగ్గుపడిన అంటున్నాడు దావీదు. ఏమంటున్నాడు దావీదు? ఏంటి, నువ్వు ఇప్పుడు రాజు అని నీకు తెలుసా? నీ స్టేటస్ ఏంటో తెలుసా అంటుంది. మీకాల్ అంటుంది. అంటే తన భార్య ఎప్పుడైతే దావీదు రాజు అయిపోయాడో ఆ మందసును తీసుకెళ్ళినప్పుడు పిచ్చివాళ్ళలాగా డ్యాన్స్ చేసుకొని వెళ్తున్నాడు. దేవునికి మందసు మందిరంలోకి, యెరూషలేములోకి తీసుకువెళ్తున్నప్పుడు భార్య అంటుంది, నువ్వెవరో తెలుసా? నువ్వు రాజువయ్యా, నీ స్టేటస్ ఏంటో తెలుసా? నువ్వు దేశాన్ని పరిపాలించే రాజు అని గుర్తుపెట్టుకో, పిచ్చివాళ్ళకి గెంతుతున్నావేంటి అంటే దావీదు మాత్రం ఇప్పుడు మనలాగా స్టేటస్ పక్కన పడేశాడండి. నేను ఒకప్పుడు గొర్రెలు కాసుకున్న వ్యక్తిని, నిజమే
గొర్రెలు కాసుకున్న నన్ను నీ తండ్రి యొక్క సింహాసనాన్ని నాకు ఇచ్చాడు కదా, ఆ దేవుని కొరకు పిచ్చి వాళ్ళగా నేను ఆరాధన చేయడానికే కానీ కన్నీటితో ఆయన పాదాలు కడగడానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో సిగ్గుపడనన్నాడు. అందుకే దావీదు యొక్క గోత్రాన్ని యేసుప్రభు ఎంచుకొని అందులోంచి యేసుప్రభు వచ్చారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీలో ఎంతమంది నిజముగా కన్నీటితో ఆరాధన చేస్తారు? ఎవరికైనా స్థితులు స్టేటస్లు గుర్తొస్తున్నాయండి? ఆఖరిలో ఉన్న బ్రదర్స్ కానీ ఎవరైనా సరే మొక్కలు వేయగలను, మొక్కలు వేయి. ఈయన దేవుడు ఈ స్థితినిచ్చిన ఈ దేవుని కొరకు నేను ఎట్టి పరిస్థితిలో సిగ్గుపడను, ఎట్టి పరిస్థితిలో సిగ్గుపడను. చేతులు రెండు పైకెత్తి ఆయన వైపు. మనం అందరం కూడా పనికి వచ్చిన వారం కాదండి. ప్రతి ఒక్కరు కూడా పనికి రాని పాత్రలు అని చెప్పి ఆయన మనల్ని బాగు చేశాడు. ఒకప్పుడు మనం అన్నీ విరిగిపోయిన మన జీవితాలను ఆయన బాగు చేశాడు. అది గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు అందరూ కూడా అబ్బా నేను చదువుకున్నాను కాబట్టి నేను చాలా ఘనమైన వ్యక్తిని అనుకోవడానికి వీల్లేదు. పనికిరాని మనల్ని పడేస్తే అందరూ బయట, పనికిరాని మనల్ని నీకేముందని, నీకు ఇల్లు లేదు, బట్టలు లేవు, ఏమీ లేవు, నీలాంటి వాళ్ళు ఎందుకని నిన్ను పడేస్తే నీలాంటి పాత్రను దేవుడు తీసుకొచ్చి నూతనమైన పాత్రగా చేసి నీలో మహిమైశ్వర్యాన్ని దేవుడు నింపాడు. అది గుర్తుపెట్టుకోవాలి. బ్రతుకు బాటలో నీ విసిగిన సరికి గుండె పగిలి నేను బహుకలత చెందితి. బ్రతుకు బాటలో నీ విసిగిన సరికి గుండె పగిలి నేను బహుకలత చెందితి. నా హృదిలో నా ప్రవహించి కన్నిటి దారని నీ కోసం నా ప్రాణం పరితపించిని. నా హృదిలో నా ప్రవహించి కన్నిటి దారని నీ కోసం నా ప్రాణం పరితపించిని. వస్తావని నమ్మికయుంచి ఇంటిని తెరచి ఉంచ. ఈ చేతులెత్తాలి, రెండు చేతులపై సిగ్గుపడకండి. సాయంకాలపు నైవేద్యం వలె కోట్ల కొలది స్తోత్రములు నీకే యేసయ్యా. నా జీవితాన్ని మార్చిన కోట్ల కొలది స్తోత్రములు నీవే యేసయ్యా. నా కుమ్మరివి, నా పగిలిపోయిన కుండని బాగు చేసిన కుమ్మరివి. కుమ్మరి నీవని విన్నా, నా చెంతకు రమ్మని అన్నా. కుమ్మరి నీవని విన్నా, నా చెంతకు రమ్మని అన్నా. నీకిష్టమైన పాత్రగా చేసి నీ సేవకి వాడుమా. నీకిష్టమైన అయ్యా అందరూ త్రోసివేశారు. పనికి రాని పాత్రను నేను యేసయ్యా. పగిలి పారవేయబడితే నేను మెస్సయ్యా. ఏ ప్రేమ దొరకని ఆ నరక బాధలో 10 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం ఎవ్వరు నన్ను ప్రేమించినారు. అదొక నరక బాధే. నా సమస్యల్లో ఎవ్వరు కూడా ఒక్క పూట కూడా ఇంటికి పిల్లలేని పరిస్థితులు. అదొక నరక బాధే. ఏ ప్రేమ దొరకలేదు, ఎవ్వరు ప్రేమించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సెలయేర్లా నీ ప్రేమ నా దగ్గరికి వచ్చింది. అందుకే ఈరోజు తలెత్తుకొని ఏ ప్రేమ దొరకని ఆ నరక బాధలో అందరూ విడిచి వెళ్ళిన నా ఒంటరి బ్రతుకులో ఏ ప్రేమ దొరకని ఆ నరక బాధలో అందరూ విడిచి వెళ్ళిన నా ఒంటరి బ్రతుకులో నీ ప్రేమే సెలయేరే నా హృదిని చేరిని. అది ప్రవహించి నన్ను పరిశుద్ధుని చేసిని. నీ ప్రేమే సెలయేరే నా హృదిని
చేరని అది ప్రవహించి నన్ను పరిశుద్ధుని చేసిని నీ వాక్యం సత్యం జీవం నాలో రూపాన్ని పోసింది ప్రభువా నీ వాక్యం సత్యం జీవం నాలో రూపాన్ని ఇచ్చింది ప్రభువా కోట్ల కొలది స్తోత్రములు నీకే యేసయ్యా నా జీవితాన్ని మార్చిన దేవుడనివయ్యా కోట్ల కొలది స్తోత్రములు నీకే యేసయ్యా నా జీవితాన్ని మార్చిన ఏంటి పిచ్చివాళ్ళలాగా ఆరాధన చేస్తున్నావు అంటుంది భార్య అంటుంది. పిచ్చివాళ్ళలాగా ఆరాధన చేస్తున్నావు ఏంటి? నీ స్టేటస్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఒకప్పుడు వదిలే, ఇప్పుడు తెలుసా? ఇప్పుడు నువ్వు ఒక రాజువి, నువ్వు రాజువి. చేసుకుంటే చేసుకో, ఎవరు లేనప్పుడు చేసుకో, పబ్లిక్లో మాత్రం చేయకు, ఓపెన్గా నువ్వు చేయకూడదు. నువ్వు రాజువి, నువ్వు ఇప్పుడు ఒక స్టేటస్లో ఉన్నావు. పనికి రాని పాత్రను నేను యేసయ్యా పగిలి పారవేయబడి నేను మెస్సయ్యా పనికి రాని పాత్రను నేను యేసయ్యా పగిలి పారవేయబడి నేను మెస్సయ్యా కుమ్మరి నీవని విన్నా నా చెంతకు రమ్మని అన్నా కుమ్మరి నీవని విన్నా నా చెంతకు రమ్మని నీకిష్టమైన పాత్రగా చేసి నీ సేవకి వాడుమా నీకిష్టమైన పాత్రగా చేసి నీ సేవకి వాడుమా. కనుక దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు అన్నీ పక్కన పెట్టేయాలని, ఏ స్థితిలోంచి దేవుడిని తీసుకొచ్చాడు అది ఒక్కటే గుర్తు రావాలి. ఆరాధన చేసిన అప్పుడే కన్నీటితో ఆయన ఆరాధన చేయగలం. ఇది మాత్రమే ఆయనకు కావాలి. మన జీవితాన్ని మార్చిన ఆయనకి ఏమైనా ఇవ్వడానికి ఏమైనా ఉందా? మనం అర్హులం కాదు ఆయనకి ఇవ్వడానికి. కనుక ఆత్మతో సత్యముతో విరిగి లేని మనసుతో హృదయపూర్వకంగా ఆయన ఆరాధన చేయడం నేర్చుకోవాలి. పనికి రాని పాత్రనైనా నాకు నీ రాని తండ్రి యొక్క రాజ్యాన్ని నాకు ఇచ్చాడు కదా, ఆ దేవుడిని స్తుతించడానికి నేను సిగ్గుపడను అని చెప్పాడు దావీదు. మీరు చెప్తారా? గట్టిగా చెప్పని కూడా గమనిస్తాం. సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఆయనకే చెల్లును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.